మనకు విశ్రాంతిని అనుగ్రహించువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు. మొదటి 5 వచనాల్లో చూస్తే, శిష్యులు పంట చేలలో బడి వెళ్తూ ఉండగా ఆ పంట చేలోని వెనులను త్రుంచి వాటిని చేత్తో నలుకొని తింటూ ఉంటే పరిసయ్యులు వాటిని చూసి అడిగారు, మీరెందుకు విశ్రాంతి రోజున చేయకూడని పని చేస్తున్నారు అని. అలా అడిగినందుకు ప్రభు ఒక సమాధానమిచ్చారు. అదేంటంటే, దావీదు ఏం చేశాడో గుర్తు చేశారు. యాజకులు తప్ప ఎవరు తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తినినా అది అతని మీద నేరారోపణ చేయబడలేదు అని సమాధానమిచ్చారు. ఇంకా ప్రభు అన్నారు, మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడై ఉన్నాడు అని. ఇక ఆ తర్వాత 6వ వచనం నుంచి 11 వచనాలు చూస్తే, అక్కడ కూడా ఇంకొక విశ్రాంతి రోజున పూజ చేయగల వారిని బాగు చేయటంతో అక్కడున్న శాస్త్రులకు పరిసయ్యులకు వెర్రి కోపం వచ్చేసింది. ఇంకా వారు యేసుక్రీస్తుని ఏం చేయాలి అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సందర్భం అంతటిని గమనిస్తే, ఏదైనా ఒక వాక్యం ఉంటే అక్షరానుసారంగా దాన్ని రూల్ గా చేసుకుని ఆ రూల్ ని ఏమాత్రం తప్పిపోకుండా పాటించాలి అని అంటారు ఇట్లాంటి మతపరమైన వారు. కానీ యేసుప్రభు వారు అలా అనరు. అందుకనే యేసుప్రభుది మతం కాదు, అది ఒక మార్గం. ఆ మార్గంలో ఆయన కోరుకుంటారు మనం చేసే ప్రతి పనిలోనూ ఒక 4 సంగతులు ఉండాలి అని. అవేంటో అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది నిజంగా ఇది ఎందుకు మార్గం అని అంటున్నామో. ప్రభు కోరుకున్నవి ఏంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ ప్రభు అంటారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని. ఇంకా లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వచనంలో కూడా, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని చెప్పారు. అయితే ఈ 2 వచనాలు కలిపితే మనకి ఇక్కడ ప్రభు ఏం కలిగి ఉండమన్నారో అర్థమవుతుంది. 1 న్యాయాన్ని, అంటే మనం చేసే ప్రతి పనిలోనూ న్యాయం ఉండాలని, 2 కనికరాన్ని, 3 విశ్వాసాన్ని, 4 ప్రేమను. ఈ 4 అంశాలు మనం చేసే ప్రతి పనిలోనూ ఉంటే మనం చేసేది ప్రభు దృష్టికి అంగీకారమే. దావీదు సముఖపు రొట్టెలు తీసుకుని తనతో పాటు ఉన్న వారికి ఇచ్చాడు అనంటే వారు అప్పటికే ఏమి తినక కొన్ని రోజులైంది కాబట్టి వారి మీద ప్రేమతో కనికరంతో ఇంకా అవి తినడానికి నిష్ఠగా ఉండాలి. వారు అలా ఉన్నారు అని చెప్తాడు గనుకనే న్యాయం ఉంది తను చేసిన పనిలో. ఇంకా ప్రభు మీద ఎంతో విశ్వాసం ఉంది ఈ కార్యం చేసినందుకు తాను తప్పు పట్టాడు అని. కనుక తను చేసిన ఈ కార్యంలో ఈ 4 అంశాలు ఉన్నాయి. మనం చేసే ఏ పనిలోనైనా ఈ 4 అంశాలు ఉంటే అది ప్రభు దృష్టికి సమ్మతమే. ఒకవేళ వీటిలో ఏదైనా మిస్ అయితే అది ప్రభు దృష్టికి అంగీకారం కాదు. విశ్రాంతి రోజున ఒక వ్యక్తిని బాగు చేయడం న్యాయమే అని ప్రభు చెప్పారు. 9వ వచనంలో ప్రభు అంటారు, విశ్రాంతి రోజున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా అని. అసలు విశ్రాంతి రోజే మన మేలు కొరకు ఏర్పాటు చేయబడింది. ఇంకా దాన్ని అర్థం చేసుకోకుండా ఆ రోజు మేలు చెయ్యనీయకపోవడం అనేది చాలా అన్యాయంగా అక్కడ ప్రభుకి తోచిన సంగతిని ప్రభు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రభు ఈ విషయాన్ని కూడా అడిగారు, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని. ఈ ప్రశ్న విన్న అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు ఇంకా నోరు తెరవలేదు. మన ప్రాణాన్ని రక్షించేవాడు రక్షించకుండా ఉండగలడా? అందుకే అక్కడున్న ఊచ కుడిచే వానిని బాగు చేయాలని ప్రభుకి ఎంతో ఇష్టమైంది. స్వస్థపరచాలని ఎంతో కోరుకున్నారు. శాస్త్రులు పరిసయ్యులేమో ఆదివారం రోజు ఏ పని చేయకూడదు, అసలు ఈయన స్వస్థపరుస్తాడేమో చూద్దాం, ఈయన మీద నేరం మోపుదాం అన్నట్లుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభువు స్వస్థపరచకపోతే అది ఆయనకు ప్రాణహత్యతో సమానం. ఈ విషయాన్ని మనకి ప్రశ్న ద్వారా అర్థమవుతుంది. స్వస్థపరచకపోవడం అనేది ప్రాణహత్యతో సమానంగా పరిగణించారు మన ప్రభువు. అందుకే యాకోబు అంటాడు తన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును అని. ఇక్కడ ప్రభువు ఆ ఊచ కుడి చేయగల వానిని బాగు చేయగలరు. చేయగలిగి ఉండి ఎలా చేయకుండా ఉండగలరు? మేలు చేయటం తెలిసి కూడా చేయకుండా ఉండలేరు కదా. ఆయన చెయ్యలేదు అని అంటే, ఒకవేళ ఈ వర్తమానం వింటున్న వారు మరి అంతమందిని బాగు చేసిన దేవుడు నేను కూడా ఒక అనారోగ్యంతో ఉన్నాను బట్ నన్నెందుకు బాగు చేయట్లేదు అని ఎవరైనా అనుకుంటూ ఉంటే దానికి కూడా జవాబు వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నీకు ఆయనకు మధ్యలో ఏదో అడ్డుబండ ఉంది అనేది గుర్తించాలని వాక్యం సెలవిస్తా ఉంది. అదే విషయాన్ని యెషయా పుస్తకం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడింది. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములైన ముఖమును మీకు మరుగుపరచెను గనక ఆయన ఆలకింపకున్నాడు అని. కాబట్టి మనం
బాగుపడలేకపోతున్నాము అని అంటే మనం ఆలోచించుకోవాలి, మనకు దేవునికి మధ్యలో ఏమి అడ్డుగా ఉందో అని. ఆయన న్యాయము, కనికరము, ప్రేమ, విశ్వాసం కలవాడు కాబట్టి ఆయనైతే ఎవరికి న్యాయం చేయకుండా ఉండలేరు. ప్రేమ స్వరూపి అయి ఉన్నవాడు ప్రేమించకుండా ఎలా ఉండగలడు? కనికర సంపన్నుడైన వాడు కనికరం చూపిస్తారు కదా. న్యాయాధిపతి అయి నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములై ఉండగా ఆయన అన్యాయం చేస్తే తన సింహాసనమే కూలిపోతుంది కదా. ఎందుకంటే ఆ సింహాసనానికి ఆధారాలే నీతి న్యాయాలు కాబట్టి. అలాంటి వాడు అన్యాయం ఎలా చేయగలుగుతాడు? ఊరికే చాలా మంది నోట ఊతపదంగా చూస్తాం, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని. ఎంత మాట అది! ఆయనను తూలనాడుతున్నాం, ఆయనను గురించి ఆయన మీద అపనింద వేస్తూ ఉన్నాం, ఆయన అపార్థం చేసుకుంటూ ఉన్నాం, ఆయన గురించి అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాం. దయచేసి ఆయన గురించి తెలియకుండా ఎవరు ఏది ఎలా పడితే అలా మాట్లాడొద్దు. అలా మాట్లాడితే ఆ శాపాన్ని మనమే మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనలో ఎంత మాత్రము చీకట్లేదు, ఆయనలో పాపం లేదు అని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. అనేక సందర్భాలను మనం చూసిన మన స్వంత తెలివితోనూ జ్ఞానంతో కూడా మనం అర్థం చేసుకోగలం. ఆయన ఎంత నీతిమంతుడైన దేవుడు. నీ కోసము నా కోసం ప్రాణం పెట్టిన వాడు, నిన్ను నన్ను నీతిమంతునిగా చేసి ఆయనతో సదాకాలము జీవింప చేయాలనుకున్నవాడు ఏదైనా ఇవ్వకుండా ఆపగలడా? తన ప్రాణమే ఇచ్చేసిన తర్వాత ఇంకా మనం ఆయనను అపార్థం చేసుకోవడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? అది మూర్ఖులైన వారు మాట్లాడే మాట. కాబట్టి దేవుని గురించి అపార్థం చేసుకోకుండా, న్యాయం చేసే వాని మీద అన్యాయస్తుడన్నట్లుగా నెపం మోపకుండా సత్యమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు దేవునికి ఉన్న అడ్డుబండ ఏంటో తేలిపోతుంది. దాని ప్రకారం మనం పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో వేడుకుంటే స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది. స్వస్థతల కోసం, అద్భుతాల కోసం మనం ఎవరినో ఏ సేవకుడినో ఆశ్రయించాల్సిన పని లేదు. మనకు దేవునికి మధ్యలో ఉన్న వ్యక్తిగత సహవాసాన్ని సరిచేసుకుంటే చాలు. బైబిల్ ఏమీ ఒక రూల్ బుక్ కాదు, అది దేవుని మనోగతాన్ని తెలియచేసే పుస్తకం. అందులో వ్రాయబడి ఉన్న ప్రకారం ఆత్మ నడిపింపులో మనం ఉంటే చాలు. అక్షరానుసారంగా కాదు గాని ఆత్మానుసారంగా మనం బ్రతకాలని వాక్యం చెప్తా ఉంది. ఆత్మలోనే, ఆత్మ ద్వారానే అన్ని విషయాలు మనకు తెలియచేయబడతాయి. ఆ ప్రకారంగా మనం ఆత్మచేత నడిపించబడిన వారమైతే దేవుని పిల్లలుగా పరిగణించబడతాము. ఇంకా ముగింపులో ఈ ధ్యానం ద్వారా మనకు స్పష్టంగా అర్థమయ్యే సత్యం ఏంటంటే, దేవుడు మన నుండి కేవలం ఆచారాలను కాదు గాని తన స్వభావం మన యందు ఏర్పడాలని కోరుకుంటా ఉన్నారు. విశ్రాంతి రోజును గాని, ధర్మశాస్త్రాన్ని గాని మనుషుని కట్టిపడేయడానికి కాదవి మన మేలు కొరకు ఏర్పాటు చేయబడినవని మనం గ్రహించాలి. వాటిని ఒక రూల్ గా, అంటే ఒక నియమం లాగా అక్షరాలా పాటించడమే భక్తి అనుకున్న పరిసయ్యుల ఆలోచనకు భిన్నంగా యేసు ప్రభు ప్రతి కార్యంలోనూ న్యాయము, కనికరము, విశ్వాసము, ప్రేమ ఉండాలని బోధించారు. ఆయన కూడా అలాగే ఉన్నారు, అలాగే జీవించారు. కాబట్టి ఆయనే మనకు ఈ రోజు మాదిరి. ఆయన అటువంటి స్వభావాన్ని మనలో పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేయటానికే ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి పంపబడ్డాడు. ఇంకా దావీదు చేసిన కార్యంలోను, విశ్రాంతి రోజున స్వస్థపరిచిన యేసు ప్రభు కార్యంలోను ఈ 4 అంశాలు సంపూర్ణంగా కనబడతాయి. అందుకే అవి దేవుని దృష్టికి అంగీకారమైనవి అయ్యాయి. మేలు చేయడం తెలిసి కూడా చేయకపోవడం పాపమని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దేవుడు మనల్ని బాగు చేయడం లేదనిపిస్తే ఆయనలో లోపముందని కాదు, మనకు దేవునికి మధ్యలో ఏదో అడ్డుబండ ఉందని మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుడు న్యాయాధిపతి, ప్రేమ స్వరూపి, కనికర సంపన్నుడు, విశ్వాస యోగ్యుడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఎప్పటికీ ప్రవర్తించడు. అందువల్ల దేవుని మీద అపార్థాలు, అపనిందలు వేసే బదులు మన వ్యక్తిగత సహవాసాన్ని సరిచేసుకుని పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి రావాల్సిన అవసరం మనకుంది. స్వస్థతకైనా, అద్భుతాలకైనా మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన హృదయం దేవునితో సరైన సంబంధంలోనికి వస్తే చాలు. బైబిల్ ఒక రూల్ బుక్ కాదు, అది దేవుని హృదయాన్ని వెల్లడి చేసే గ్రంథం. ఆత్మ నడిపింపులో జీవిస్తూ ప్రతి కార్యంలో న్యాయము, కనికరం, విశ్వాసము, ప్రేమలను కలిగి ఉన్నప్పుడే మన జీవితం ప్రభువుకు ఇష్టమైనదిగా మారుతుంది. అట్లాంటి వారే నిజంగా దేవుని కుమారులుగా పిలువబడతారు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఈ లేఖన భాగంలోని ధ్యానం ద్వారా మాకు అర్థమైన సంగతులను బట్టి నీ సన్నిధికి వస్తున్నాము ప్రభా. ఎంతో ప్రేమ, కనికరము, విశ్వాసము, న్యాయము మేము కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి మేము చేసే ప్రతి పనిలోనూ ఈ రీతిగా ఈ గుణాలు మాలో ఉండడానికి, మాలో ఏర్పడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఇట్టి గొప్ప స్వభావం మాలో ఏర్పడేంత వరకు ప్రభా మేము ఎన్నడూ విడవబడకుండానట్లుగా మీ నుండి దూరంగా జరిగిపోకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. దయచేసి నా తండ్రి, ఆత్మ నడిపింపులో మేముండి నీ పిల్లలంగా ఈ లోకంలో బ్రతికి నీ యొక్క గుణగణాలను ప్రచురపరిచే రీతిగా మేము ఉండడానికి మాకు సహాయం చేసి పెట్టమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం.
అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.